ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్గా ఉండాల్సిన ఒక 5 డిఫరెంట్ బ్రాస్ కోసం అయితే తెలుసుకుందాము. మీరు యూజ్ చేసే బ్రా అనేది ఇన్సైడ్ కంఫర్ట్గా ఉంటేనే అవుట్ సైడ్ కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో 5 డిఫరెంట్ బ్రాస్ ఏంటి అనేది కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి టీ షర్ట్ బ్రా. ఈ బ్రాలో మనకి ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వీటిలో కప్స్ అనేది చాలా లైట్గా ఉండి సీమ్లెస్ డిజైన్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈ బ్రాస్ని మనం థిన్ టాప్స్లో కానీ టీ షర్ట్స్లో కానీ స్కిన్ టైటన్ డ్రెస్సెస్లో కానీ యూజ్ చేయడం వల్ల బ్రా లైన్స్ అనేది విజిబుల్ అవ్వకుండా కంఫర్టబుల్ లుక్ అయితే ఉంటుంది. మోడల్ ఏంటనేది నేను సైడ్ పిక్ యాడ్ చేస్తూనే ఉంటాను. సెకండ్ వన్ వచ్చి పుష్ బ్రా. ఇది కంప్లీట్ గా వైర్ సపోర్ట్ తో వస్తుంది. మనకి ఈ బ్రా యూజ్ చేయడం వల్ల సాగింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక లిఫ్ట్ అప్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. స్మాలర్ బ్రెస్ట్ సైజ్ వాళ్ళు యూజ్ చేస్తే కనుక వాల్యూమ్ ని యాడ్ చేస్తుంది అండ్ షేప్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చి స్పోర్ట్స్ బ్రా. ఇది ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మీ అందరికీ కూడా తెలుసు కదా. సో ఈ బ్రా యూజ్ చేయడం వల్ల మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రెస్ట్ మూవ్మెంట్ ని తగ్గించి ఇన్సైడ్ నుంచి కంఫర్టబుల్ గా ఉండేలా చూస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి మినిమైజర్ బ్రా. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్రాని యూజ్ చేయడం వల్ల మనకి బ్రెస్ట్ సైజ్ అనేది మినిమైజ్డ్ గా కనిపిస్తుంది. అండ్ ఈ బ్రాలో మనకి బ్యాక్ సైడ్ బ్యాండ్ కానీ స్ట్రాప్ కానీ బ్రాడ్ గా ఉండడం వల్ల బ్యాక్ సైడ్ కి లిఫ్ట్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. అండ్ మనకి టాప్ అండ్ సైడ్ లో కూడా ఎలాంటి స్పిల్లేజ్ ఉన్నా కంప్లీట్ గా కవర్ చేస్తుంది. అండ్ ఈ బ్రా యూజ్ చేయడం వల్ల మనకి హెవీ బ్రెస్ట్ వల్ల ఓవర్ వెయిట్ ఉంటే కనుక బ్యాక్ సైడ్ పెయిన్స్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా. ఈ బ్రా యూజ్ చేయడం వల్ల అలాంటి పెయిన్స్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చి బ్రాలెట్ బ్రా. ఇది ఇన్నర్ వేర్ అండ్ అవుటర్ వేర్ గా కూడా యూజ్ చేస్తారు. ఇది డిఫరెంట్ మోడల్స్ లో అవైలబుల్ ఉంటుంది. మినిమల్ మోడల్స్ నుంచి లేస్ మోడల్స్ వరకు ఈ బ్రా అనేది అవైలబుల్ ఉంటుంది. స్మాలర్ బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళు ఈ బ్రాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాని ఎక్కువగా షీ టాప్స్ లోకి కానీ క్రాప్ టాప్స్ లోకి కానీ జాకెట్స్ లోకి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో రిలేటెడ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, క్లియర్ చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.